చిన్న ప్రార్థన చేసుకునే దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఇంతవరకు ప్రభువా నీ సన్నిధానంలో ఉన్న మేము పాటలు పాడి స్తుతించి గణపరిచి ఉండగా, లేఖనములను ధ్యానిస్తుండగా సహాయము దయచేయండి. నీ దాసునే నన్ను ప్రభువా నీ సన్నిధానంలో మాటలు వివరించుచుండగా నీ పిల్లైన వారు విని నాయన మరి క్షేమమును అయా నీ మాటలు ఎందు నాయన ఆదరణ పొందుకునే భాగ్యము దయచేస్తున్నామని యేసునామమున వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. గమనించండి ప్రియమైనటువంటి దైవజనాంగమా, మరి ఉదయకాలములో వేకుజాములో ఇవ్వాల్సినటువంటి లైవ్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన లైవ్ రాలేదు. అయితే ప్రభునామం బట్టి ప్రార్థన అయితే జరిగింది, ప్రార్థించాము. రేపటి దినకాలం వేకుజామునే ప్రార్థన ఉంటుంది. దయవుంచి ఈ విషయంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. 5 గంటలకు లైవ్ స్టార్ట్ అవుతుంది, వేకుజామున 6 గంటలకి అయిపోతుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోనండి. ప్రతి ఒక్కరూ కూడా వేకుజాము ప్రార్థనలో పాల్గొనవలసిందిగా ప్రభు పేరిట మీకందరికీ కూడా తెలియజేస్తున్నాను. ప్రభు చిత్తమైతే మరి సర్వోన్నతమైన దేవుడు మనమలందరినీ కూడా రేపటి దినం వేకుజామున తన సన్నిధానంలో నడిపించులాగున ప్రభు కృపను బట్టి ప్రార్థన చేద్దాము. వాక్యాన్ని ధ్యానించుకుందాము. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము. కీర్తన గ్రంథము 18వ కీర్తన మొదటి వచనాన్ని చదువుతూ ఉన్నాను. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము. గమనించండి, ఈ మాటలను దావీదు శత్రువుల చేతిలో నుంచి, సౌలు చేతిలో నుంచి తప్పించిన తర్వాత దావీదు గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించుచు ఈ కీర్తనలు రాశాడు. ఆ మాట ఎక్కడుంటుందంటే 18వ పైన ఉంటుంది. ప్రధాన గాయకునికి అని ఉండి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతుల నుండి, పౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లను ఏమంటా ఉన్నాడు? దేవుడు నా బలము, నేను నా దేవుణ్ణి ప్రేమించుచున్నాను. ఆయన నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము అని మొదటగా దేవుని గురించి దావీదు ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మీరు శ్రద్ధగా దావీదు రచించిన ఈ యొక్క 18వ కీర్తనను మనము చూస్తే దేవుని గురించి మొట్టమొదటిగా అన్నమాట ఏమంటున్నాడు? యెహోవా నా బలమా. ఏమంటూ ఉన్నాడు? యెహోవా నా బలమా అంటే దేవునిని తన బలముగా ప్రకటించుచు, నేను నా దేవుణ్ణి ప్రేమించుచున్నాను అని చెబుతూ ఏమంటా ఉన్నాడు? దేవుడు నా శైలము, నా కోట ఆయనే, నన్ను రక్షించువాడు ఆయనే, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు అని దేవుని గురించి ధైర్యముగా ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ స్పీకర్ అట్లా కొద్దిగా మొబైల్ వైపు తిప్పండి, నాకు కాదు ఉండాల్సింది. గమనించండి ప్రియమైన వారలారా, చూసుకోవాలన్నీ మీరు
ఏమేమి ఉన్నాయి, ఎట్లా వాయిస్ అని. ఇంకా మీరు దాని పైన పెడితే ఇంకా బాగుంటుంది, కరెక్ట్గా వాయిస్ రిసీవ్ చేసుకుంటుందేమో. గమనించండి ప్రియమైన వారలారా, ప్రభు సెలవిస్తున్నటువంటి మాట తన దాసుని ద్వారా మనకందరికి కూడా తెలియజేస్తూ ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. లేదులే బాబు, అక్కడే పెట్టేసి, మంచిగా లేదు, అప్పుడే బాగునింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీకు డిస్టర్బ్ అవుతుందేమో, కానీ నాకు వాయిస్ సరిగా లేదు, సో అందుకని మళ్ళీ అక్కడ పెట్టమని చెప్పాను. దేవుడు శైలమును కోత మనల్ని రక్షించువాడు ఆయనే అంటున్నాడు. నా ఉన్నత దుర్గము నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము అని దేవుని గురించి దావీదు చాలా సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ లేఖన భాగాన్ని మనం గమనిస్తే ఎందుకు దావీదు అంత బలముగా దేవుణ్ణి ఒక శైలముగా, ఒక కోటగా, ఒక దుర్గముగా ఎందుకు అంత వర్ణిస్తూ అనేకులకు తన మాట తెలియజేస్తున్నాడంటే, దావీదును అతని శత్రువులందరి చేతిలో నుండి దేవుడు విడిపించాడంట. హల్లెలూయా. అదే రీతిగా సౌలు చేతిలో నుండి కూడా యెహోవా దావీదును తప్పించాడు. దేవుడు దావీదుకు చేసిన మేలు, దేవుడు దావీదు ఎట్లా చూపిస్తున్నటువంటి కృప, దేవుడు దావీదు చుట్టూ వేసినటువంటి కంచె, దేవుడు దావీదును ప్రేమిస్తున్న విధానము మనము చూస్తే అతన్ని ప్రతి విషయములో కూడా దేవుడు కాపరిగా ఉండి తప్పిస్తూ వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటా ఉన్నాడు చూడండి, 3వ వచనంలో అంటాడు, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్ర పెట్టగా. ఎవరికండి? యెహోవాకు నేను మొర్ర పెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. బైబిల్ చదివేటప్పుడు కళ్ళను బైబిల్ చూస్తే చాలదు, మనసు కూడా పరిశుద్ధ గ్రంథం మాటల మీద ఉంచి చదవాల. ఏమంటూ ఉన్నాడు? కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్ర పెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించెను. ఎవరికి మొరపెట్టాడు? దావీదు ఎవరికి మొరపెట్టాడు? యెహోవాకు మొర్రపెట్టగా దేవుడు ఏం చేశాడంట? శత్రువుల చేతిలో నుండి రక్షించెను. ప్రియుల జాగ్రత్తగా వినండి. ఆపదలు, శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, శోధనలు, వేదనలు, దుఃఖము, అపాయ ప్రమాదములు కలిగినప్పుడు మనము మొరపెట్టవలసింది ఎవరికంట? దేవునికి మొరపెట్టాలి. హల్లెలూయా. దేవునికి మొరపెట్టడము నేర్చుకోవాలా. దావీదు అంటున్నాడు ఇక్కడ, నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మొర్రపెట్టితే దేవుడు ఏం చేశాడు? దావీదును రక్షించాడు. ఈరోజు నువ్వు దేవునికి మొర్రపెట్టితే దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు? రక్షిస్తాడు. దేవునికి నువ్వు మనవి చేస్తే నీ బ్రతుకును సరిచేస్తాడు. దేవునికి నీవు ఆయన సన్నిధానంలో గోజాడితే, బ్రతిమలాడితే నీ లైఫ్ను మారుస్తాడు, నీ జీవితాన్ని మార్చివేస్తాడు. మోడుబారిపోయిన జీవితాలు దేవుడు చిగురింప చేయగలిగిన దేవుడు, మారా వంటి జీవితాలను మధురముగా మార్చగలిగిన దేవుడు,
ఎండిన ఎడారిలో నుంచి నీటి బుగ్గలను పుట్టించిన దేవుడు, బండలో నుంచి నీటి జలమును రప్పించిన దేవుడు, సముద్రమును 2 పాయలుగా చేసి పొడి నేలను చేసిన దేవుడు, నిన్ను కూడా రక్షించుటకు ఆయన సమర్థుడు. అయితే నీవు దేవుని ఆశ్రయించాలి. నువ్వు దేవుని ఆశ్రయిస్తే దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఉన్నతమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. నువ్వు మొరపెట్టడం లేదు, నువ్వు ప్రార్థించడం లేదు, ప్రభువును స్తుతించడం లేదు, ప్రభువును ఘనపరచడం లేదు. కనుకనే నీ జీవితం అయోమయం స్థితిలో ఉండిపోయింది. కనుకనే నీ బ్రతుకుకు ఒక నిర్దేశ మార్గం దొరకడం లేదు, నీ జీవితానికి ఒక గమ్యం దొరకడం లేదు. చుక్కాని లేని నావ వలె సముద్రంలో కొట్టుమిట్లాడుతూ ఉన్నావు. యెహోవాను నీవు ఆశ్రయిస్తే, దేవునికి నీవు మొరపెట్టితే దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. హల్లెలూయా. దావీదు యెహోవాకు మొరపెట్టినప్పుడు దేవుడు అతని శత్రువుల చేతిలో నుంచి రక్షించాడు. ఈరోజు నీకు ఎక్కడ ఏది కావాలనో దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి అడగాలి. అంటూ ఉంటాడు, మరణ పాశములు నన్ను చుట్టుకొనగును, భక్తిహీనులు వరద వలె పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరిగట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు సూటిగా. వాక్యం వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరుడా, మీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు పరిస్థితి ఆయన రాస్తూ ఉంటే ఒక్కసారి గమనించండి. మరణ పాశములు ఏం చేశాయంటే ఆయన్ను చుట్టుకున్నాయి. అంటే మరణంలో ఉండిపోయాడు. పాతాళపు పాశములు ఏం చేశాయంట? అరిగట్టేశాయి. భక్తిహీనులు ఏం చేస్తున్నారంట? వరద వలె వచ్చి మీద పడిపోతూ ఉన్నారంట. మరణపు ఉరులు ఏం చేశాయి? ఆవరించేశాయి. శ్రమలో ఉండిపోయాడు దావీదు. దిక్కు చోచని స్థితి, భయంకరమైన స్థితిలో ఉండిపోయాడు. ఏమాత్రం తనకు దారులు కనిపించడం లేదు, అయోమయంలో ఉండిపోయాడు. హృదయం నిండా దుఃఖము నిండిపోయి ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు చెప్తున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీకు శ్రమ వస్తే, నీ కష్టం వచ్చే, నీకు బాధ వస్తే ఎవరికి చెప్తా ఉన్నావు? చెప్పండి. ఎవరు చెప్తున్నాం? పక్కింటోళ్ళకు కదా. ఇంట్లో సమస్యలు తీసుకుపోయి ఎక్కడ పెడతాము? ఈదిలో, ఇరుగు పొరుగు వారికి. లేకపోతే ఏం చేస్తాం? బంధువులు ఫోన్లు చేయడము, దగ్గినే చెప్తాము, తుమ్మినే చెప్తాం. ఎవడు నీ సమస్య తీర్చడు. నువ్వు అనుకుంటా ఉన్నావు మనుషులకు చెప్తే వాళ్ళు సమస్య తీరుస్తారు, వీళ్ళు సమస్య తీరుస్తారని. మనుషులకు చెప్పడం వల్ల ఆ సమస్య పెద్దదైపోతుంది కానీ పరిష్కారం దొరకదు. మరి ఎట్లా పరిష్కారము? నీకొచ్చిన సమస్య, నీకొచ్చినటువంటి శ్రమ, దాన్ని బట్టి నీకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? దావీదంటా ఉన్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి మొరపెట్టాడంట? దేవునికి మొరపెట్టాడు. దేవునికి మొరపెడితే దేవుడు సరైన రీతిగా సమాధానం ఇస్తున్నాడు.
మనుషులమైన మనము అజ్ఞానులము. మనం ఎవరికి మొరపెట్టాలి? దేవునికి మొరపెట్టుకోవాలి. దేవునికి మొరపెట్టుకున్నప్పుడే దేవుడు ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేస్తాడు. ఎప్పుడు కూడా గమనించండి, ఇద్దరు స్నేహితుల మధ్య మూడో వ్యక్తికి స్థానం ఇవ్వకూడదు. ఎందుకు చేస్తాడు? మూడోవాడు ఏం చేస్తాడు? వచ్చి ఇద్దరు స్నేహితుల మధ్య విభేదాన్ని పుట్టిస్తాడు. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తికి స్థానము ఇవ్వకూడదు. ఎందుకు అంటే మూడో వ్యక్తి అంటే ఎవరు? ఇద్దరి బంధం మధ్య మూడో వ్యక్తికి వీళ్ళిద్దరు కలిగి ఉన్న సమస్యను చెప్పకూడదు అని. ఎందుకు తెలుసా? మనుషులైన వారు ఎలాంటి ఆలోచన దుర్బుద్ధిని కలిగి ఉంటారు. అదే రీతిగా కుటుంబంలో ఉన్న సమస్యలోనికి పక్కనోని తీసుకొచ్చి మనం పెద్దగా పెట్టుకోకూడదు. ఎప్పుడు కూడా పెట్టుకుంటే ఏమవుతుంది? వాళ్ళకి ఏం చెప్తారో తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు. మనం ఒక ఆమె అంటుండే, నిండా రగ్గప్పుకొని పండుకొని ఏం మాట్లాడాలో తెలియదు, వివేచన లేని జ్ఞానము. మనుషులకు ఏం మాట్లాడాలో తెలియదు, కుటుంబాన్ని ఎట్లా చక్కబెట్టాలో తెలియదు. మూర్ఖత్వం. సంసారాన్ని బద్దలు చేసేది, పగలగొట్టేది ఎంతసేపు? కష్టమా పగలగొట్టడము? ఎంతసేపు? కన్నురెప్ప పాటు సమయం చాలు పగలగొట్టడం. దాన్ని అతికియాలంటే సాధ్యము కాదు. మనుషులకు పగలగొట్టేది తెలుసు, అతికించడము తెలియదు. ఎందుకు? ఎవరు సంసారంలో వాళ్ళకు తగినట్టు ఉంటాయి. అది తగ్గించుకోవాల్సింది, లోబడాల్సింది, సమాధాన పడవలసింది ఆ కుటుంబంలో ఉన్నవారే. ఇక్కడ దావీదుకు వచ్చిన సమస్యను ఉరుకూతపై తండ్రికి చెప్పలేదు, అన్నదలకు చెప్పలేదు. ఎవరు చెప్పినాడు? దేవునికి చెప్తా ఉన్నాడు, ప్రభువా నా సమస్య ఇది, నా శ్రమ ఇది, నాకు వచ్చిన దుఃఖము, నా వేదన ఇదని. నా మైండ్ సెట్ అంతే. ఎప్పుడు కూడా వచ్చిన సమస్య నేనే పరిష్కరించుకోవాలని చూస్తా, కానీ మూడో వ్యక్తికి స్థానం ఇయ్యను. ఎందుకు? మన మీద ఒకరికి అధికారం ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఏం మాట్లాడదో తెలియదు వాళ్ళకు. వాళ్ళదైతే కదా సంసారం. ఏం చెప్పాలో తెలియదు, సలహాలు పగలగొట్టేసి వెళ్ళిపోతారు. కుటుంబాలు చిన్న భిన్నమయ్యేది ఒకటి, ఎవరినైతే పెద్దగా పిలుచుకున్నారు చూడు, వాళ్ళ నాశనం అయిపోతాయి. దావీదు అదే అంటున్నాడు, శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఏం చేశాడంటే దేవునికి ప్రార్థన. నువ్వు చేస్తున్నావా ప్రార్థన? దేవుని నమ్ముకున్న బిడ్డలు కర్కశమైన మనసు కలిగి ఉన్న వారి కంటే దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కఠినమైన మనసు కలిగి ఉన్న వారి కంటే చాలా వారి హృదయాలు కాఠిన్యంతో నిండుకొని ఉన్నాయి. మొన్న ఒకటి న్యూస్ చూసా టీవీలో, ఒక చిన్న పిల్లను అదే వీధిలో ఉన్నవాడే చంపేసినాడంట. వాడు ఒక మనిషిని చంపడం అంటే వాని హృదయం ఎంత కఠినమైపోయి ఉండాలా, ఎంత కర్కశంగా ప్రవర్తించి ఉండాలా. విన్నప్పుడు గమనించండి, చిన్న బిడ్డను ఏ ద్రోహం చేయలే, చిన్న బిడ్డ ఏమాత్రం వానికి అపకారం చేయలేదు. వాడిని ఏ రోజు ఆ పిల్ల మరి వాడిని ఏదైనా గాయపరిచి ఉండదు. అలాంటి చిన్న బిడ్డను వాడు చంపేసినాడు, దుర్మార్గుడు. వానికంటే కర్కశంగా మారిపోయినారు వాళ్ళు క్రైస్తవులు. ఎందుకో తెలియదు. మనసులో ఇతరులను బాధించనికే మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంత మత్సరము? మత్సరము కలిగిన మనస్సు ఎముకలకు ఏం చేస్తుందంట? ఎముకలకు ఏం చేస్తుంది? మత్సరము కలిగిన మనస్సు ఎముకలకు కుళ్ళు కలగజేస్తుంది. ఏం కలగజేస్తుంది?
కుళ్ళు కలగజేస్తుంది. మత్సరము కాదు ఉండవలసింది ప్రేమ. ఆ ప్రేమ దావీదు కలిగి ఉండి దేవునికి ప్రార్థన చేసి తర్వాత చూడు ఏమంటున్నాడు, ఆయన తన ఆలయములు ఆలకించిన నా ప్రార్థన అంగీకరించి ఏం చేశాడంట, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన సన్నిధి చేరి ఆయన చెవుల జొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించెను. చూడు ఏం చెప్తున్నాడు దేవుని గురించి. నేను మనుషులకు కాదు, నా దేవుని యొద్ద నేను ప్రార్థన చేసుకుంటే నా దేవుడు నా మొరను ఏం చేసినాడంట, ఆలకించినాడు. దేవుడు ఏం చేసినాడంట, మొరను ఆలకించినాడు. ఆలకించి ఏం చేసినాడంట, ఈయన చేసే ప్రార్థన చెవులారా దేవుడు విని దావీదు పక్షముగా దేవుడు ఏం చేశాడంట, న్యాయము చేశాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంట, దావీదు పక్షముగా న్యాయము చేశాడు. ఈరోజు ప్రియమైన దేవుడ, వాక్యం వింటున్న నీవు, నేను 20 నిమిషాలే వాక్యం ప్రకటించాలనుకున్నా. ఎందుకంటే చాలామంది లెంట్ దినాలు కదా, మరి ఫాస్టింగ్ ఉంటారు. తొందరగా ముగిస్తే కాస్త ఆహారం తీసుకొని శరీరానికి ఉపశమనం కలుగుతుంది కాబట్టి ఎక్కువ సమయాన్ని తీసుకోలేదు. దేవునికి మొర పెట్టడము నేర్చుకోనండి. దేవునికి ఏం చేయాలంట, మొర పెట్టడము నేర్చుకోవాలా. దేవునికి మొర పెట్టడం మనం నేర్చుకున్నట్లయితే దేవుడు మనలను కాపాడి ఏం చేస్తాడు, రక్షిస్తాడు. ఆయన మనకు న్యాయము చేస్తాడు. న్యాయము చేస్తాడు. మనం ప్రతి విషయంలో కూడా నిబద్ధత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంట, నిబద్ధత కలిగి ఉండాలి. మనం ఎవరము, క్రీస్తు వల్ల ప్రేమను కలిగి ఉన్నవారము, దేవుని బిడ్డలము. మనం ప్రతి విషయంలో కూడా ఏం చేయాలంట, దేవునికి మొర్ర పెట్టాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, మనకు న్యాయాన్ని చేస్తాడు. దేవుడు మనం ఏం చేస్తాడంట, కాపాడుతాడు, సంరక్షిస్తాడు, తన కాపుదల్లో మనల్ని ఉంచుకుంటాడు. ప్రియులు గమనించండి, ఈ లెంట్ దినాలలో నీవు మారాలి. హల్లెలూయా. నీవు మారాలి. నువ్వేం చేయబడాలి, మారాలి. మారుతావా, లేకుంటే అట్లే ఉంటావా? నీ మాటలు, నీ ప్రవర్తన, నీ కఠినమైన హృదయము, మత్సరం కలిగిన మనస్సు, తొందరపాటుతనము, ఓర్చుకోలేని తనము, వీటన్నిటిని కూడా ఏం చేయాలంటే ఈ యొక్క లెంటి దినాలలో మార్చివేసుకోవాలి. నేను చెప్పాను ఆల్రెడీ లెంటి దినాలు ఎందుకు అని. మనిషి పశ్చాత్తాపడి మనసు మార్చుకోవడానికి లెంటి దినాలు చాలా ఉపయోగపడతాయి. ఆ యొక్క ప్రణాళికలోని వేకుజాము ప్రార్థనలు కూడా ఏర్పాటు చేశాము. మీరెవరైనా ఈ యొక్క వేకుజాము ప్రార్థనలో పాల్గొనాలంటే వేకుజామున 5 గంటలకు లైవ్ స్టార్ట్ అవుతుంది. దయవుంచి అందరూ కూడా జ్ఞాపకం ఉంచుకునండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రములు నాయన. దావీదు నాయన రచించిన మాటలను బట్టి శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని అన్న మాట మాకెంతగానో ఆదరణ కలిగించింది. ఆయన తన ఆలయములో ఆలకించి అన్న మాట నాయన మమ్మల్ని ఎంతగానో వాక్యంలోనైనా బలపరిచింది. అవునా ప్రభువా, నీ ఎదుట ఉన్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకునండి. ప్రతి విషయంలో కూడా నాయన నీ కొరకు మేము జీవించే భాగ్యం దయచేయండి. నీ చిత్తములోనైనా మమ్మల్ని నిలబెట్టండి, ముందుకు నడిపించండి. నీ ప్రేమ చేతనైనా మమ్మల్ని నింపండి. గడిచిన కాలంలో ఏ అతిక్రమములు, ఏ పాపాలు, ఏ నీచమైన కార్యాలు నాయన నీ ఎడల ప్రభు నీ దృష్టికి నాయన చేసి ఉన్నాను.
ప్రతి విధమైన మాటని క్షమించి ప్రభా నీ కొరకు ఇలాలో జీవించే భాగ్యం ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేస్తున్నామని మీ చిత్తమైతేనైనా వేకుజాముని లేచి మిమ్మల్ని ప్రార్థించే కృపను మాకందరికీ దయచేస్తున్నామని యేసు నామమున బట్టి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు